ఏండోయ్! పూర్వకాలం మన పెద్దలు మా మొగోళ్ళకి చాలా అన్యాయం చేశారండి. ఎందుకంటే ఆడవాళ్ళకి మంచి మొగుళ్ళు రావాలన్నా, వచ్చిన మొగుళ్ళు మంచిగా ఉండాలన్నా, అట్లుతో చేసిన అట్ల దద్దనే పండగుంది. మరి మా మగోళ్ళకి మంచి పెళ్ళాలు రావాలన్నా, వచ్చిన పిల్లలు మంచిగా ఉండాలన్నా, ఇడ్లీతో చేసిన ఇడ్లీ తద్ది గాని, ఉప్మాతో చేసిన ఉప్మా తద్ది గాని ఉండాలి కదండీ! అంటే సమన్యాయం మీ ఆడవారికేనా? మా మగవారికి లేదా? పోనీలెండి ఏదేవైనా సిటీలో లేకపోయినా పల్లెటూరులో ఇంకా ఈ అట్ల తద్ది అనే పండగ తెలుగు రాష్ట్రాల్లో బతికే ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పండగకి ఆడవారైతే తెల్లవారుజామునే భోంచేసి తర్వాత ఉపవాసం ఉండి 11 మంది పెద్ద ముత్తైదులకి 11 అట్లతో 11 తాంబూలాలు ఇచ్చి 11 సంవత్సరాలు వాయనివ్వడం ఆనవాయితీగా వస్తుందండి. తర్వాత వండుకున్న అట్లు, పూజా సామాగ్రితో గంగమ్మ తల్లికి పూజ చేసి, అక్కడి నుంచి తెచ్చుకున్న గంగా జలాన్ని గోమాతకు పూజ చేసి, గోమాత తోకని నీటిలో ముంచి, ఆ నీటిని మీద జల్లుకుని శుద్ధి అయిన తర్వాత ఇంటికొచ్చి గౌరీ వ్రతం చేస్తారండి. పూజ పూర్తయిన తర్వాత రాత్రికి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే మళ్ళీ ఎంగిలి పడతారు. మీలో ఎంతమంది ఇలా అట్ల దద్దు వాయనం తీర్చారు? తీర్చిన వారి కింద కామెంట్ చేద్దురు.